ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని వక్రగతి జూలై 13వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఉంటుంది శని వక్రగతి. కాబట్టి మీనరాశిలో ఉన్నటువంటి శని కుంభం వైపు వక్రించడం నిజంగానే గ్రహం నిజంగానే వెనక్కి తిరుగుతుందా అంటే కాదు. మనకి సర్క్యులేషన్లో అలా వెనక్కి తిరిగినట్టే దాని ప్రభావం వెనక రాశుల మీద పడుతూ ఉంటుంది. ఈ రకంగా శని వక్రించినందుకు దేశకాల పరిస్థితుల్లో ఎటువంటివి ఉంటాయి, లేదా ప్రతి లగ్నము రాశి వారికి మేషం నుంచి మీనం వారికి ఇటువంటి ఫలితాలు ఉంటాయి. దాంతోపాటు ఈ శని వక్రించినప్పుడు కుజుడు యొక్క దృష్టి శని మీద, శని యొక్క దృష్టి కుజుడి మీద కూడా ఉంటుంది. సహజంగానే మనకి దేశకాల పరిస్థితుల్లో ఏదైనా విపత్తులు కానీ ఇట్లాంటివి, లేదా వాళ్ళ పర్సనల్ చాట్లో కాస్త ఎక్కువ ప్రభావితం చేసేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో అది శని కుజులు కలిసి ఉండడం కానీ, శని కుజులు వీక్షించుకోవడం కానీ, దీనికి సంబంధించిన అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు గత 2.5 నెలల క్రితం వరకు అర్ధాష్టమ శని నడిచి ముందుకు వెళ్ళిపోయాడు శని. మరలా ఇప్పుడు వెనక్కి రెట్రో అయ్యి వస్తున్నాడు. దాంతోపాటు 4వ స్థానంలో రాహు ఉన్నాడు. 4వ స్థానంలో రాహు ఉన్నందుకు విదేశాల్లో చదువుకి, విదేశాల్లో ఏదైనా వ్యాపారానికి, విదేశాల్లో గృహం కట్టుకోవడానికి, లేకపోతే పిఆర్ అంటారు పర్మనెంట్ రెసిడెన్సీ అవ్వడానికి గ్రహాలు ఇక్కడ మీకు సపోర్టివ్గా ఉన్నాయి. కాకపోతే శని వక్రించి వస్తున్నందుకు కొద్దిగా ఏంటంటే ఈ కాంబినేషన్ ఎప్పుడైతే వక్రించి వెనక్కి వస్తాడో శని, దీని యొక్క ప్రభావం ముఖ్యంగా దేని మీద పడుతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే దీని ప్రభావము ఈ ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, లేకపోతే కన్స్ట్రక్షన్స్ చేయడము, విద్యా సంబంధించిన విషయాల్లోని, తల్లిగారి ఆరోగ్య విషయం మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి శని వక్రగతి అనేటువంటి చూపిస్తుంది. అయితే దశమంలో మీ యొక్క లగ్నాధిపతి కుజుడు ఎవరైతే కేతువుతో దశమంలో ఉన్నాడో, ఈ దశమంలో ఉండేటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రత్యేకంగా మీకు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది వృత్తి స్థానము కాబట్టి 28 జూలై వరకు కొంచెం మీరు చేసేటువంటి జాబ్స్లో వృత్తి సంబంధించినటువంటి అంశాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ లాభస్థానం మీద ఎప్పుడైతే కుజుడు యొక్క సంబంధాలు ఏర్పడ్డాయో, అంటే లాభంలో కుజుడు ఉంటూ ఈ శని యొక్క దృష్టి దాని మీద వక్రించిన దృష్టి పడినందుకు కొంచెం వ్యాపార లాభాలు కానివ్వండి, లేకపోతే ప్రమోషన్స్ వచ్చేటువంటి విషయాల్లో కొంత ఘర్షణ, దానివల్ల ప్రమోషన్ కోసమే కొంత ఘర్షణ పడి ఉద్యోగం మారిపోదాం అనుకోవడం ఇటువంటివి ఏర్పడుతుంటాయి. కాబట్టి మీకు ఎక్కడా కూడా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే నవగ్రహాల్లో కుజుడు, కేతువు, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్స్, బెల్లము, గ్రాసము తినిపించండి. మరియు అదేవిధంగా మీరు లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ రోజు 40 నిమిషాలు చేయండి. తద్వారా మీకు ఇబ్బంది అనేటువంటిది ఉండదు. చాలామంది ఇక్కడ ఏంటంటే మరి దేశకాల పరిస్థితుల్లో ఎలా ఉంటుంది, అలాగే నేను మీకు ఇందాక ఒక వర్డ్ వాడాను ఏంటంటే ఏలినాడు శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, ఎప్పుడు ఎక్కువ ప్రభావం ఇస్తుంది అనే దాని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. ఇక్కడ ఏంటంటే దేశకాల పరిస్థితుల్లో కాలసర్పయోగంలో అన్ని గ్రహాలు ఉండి మనకి ఉగాదికి ముందు ఉగాది రోజు కూడా కాస్త షష్టగ్రహ కూటం వల్ల ఇట్లాంటి విపత్తులు అన్నీ చూస్తున్నాం. ఫ్లైట్ యాక్సిడెంట్లు కానివ్వండి, యుద్ధ వాతావరణాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇది ఒకటే కారణమా అంటే గురువు 3 రాసులు మారుతున్నాడు కాబట్టి ఈ సంవత్సరం అది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి మైథుని జ్యోతిష్యం అని ఉంటుంది. మైథుని జ్యోతిష్యంలో ఈ యొక్క విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఈ మరి దేశకాల పరిస్థితుల్లో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, మంచి ఫలితాలు కూడా ఏదైనా ఒకటి ఇవ్వాలి కదా అంటే కన్యారాశిలోకి ఎప్పుడైతే కుజుడు ఎంటర్ అవుతాడో అంటే జూలై 28 నుంచి దాదాపుగా
ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కొంచెం మనకి కొన్ని రేట్ల విషయంలో కొంత ఎక్కువగా పెరగడం కానివ్వండి, అలాగే కాస్త భూములు ధరలు బాగా, అంటే మనకి హైదరాబాద్లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయింది అనుకున్నది కాస్త ఈ సంవత్సరంలో బాగా రైజ్ కూడా అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కాస్త ఈ గురువు రాహు పరివర్తన యోగంలో ఉంటూ, ఈ పరివర్తన యోగంలో గురువు ఇటు రావడము, శని దానికి వక్రించి శని చూడడము, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే పర్టికులర్గా ఈ గొడవలు కానివ్వండి, యుద్ధ వాతావరణాలు కానివ్వండి కాస్త ఎక్కువగా ఇస్తూ ఉంటుంది శని వక్రగతి వల్ల కూడా. కాకపోతే ఎప్పుడైతే కుజుడు కొంచెం బయటికి వస్తాడో కొంచెం తగ్గుముఖం పడుతుంది. మరలా ఎప్పుడైతే మకర రాశిలోకి ఎంటర్ అవుతాయో గ్రహాలన్నీ కూడా మళ్ళీ కాల్సప యోగంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే అప్పుడు ఉండేటువంటి గ్రహస్థితికి గురువు ఈ 3 రాశులు మారిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం తగ్గుముఖం పడుతుంది. అయితే ఈ శని చాలామందికి ఏంటంటే ఇప్పుడు మేషం వారికి కానివ్వండి, సింహం వారికి కానివ్వండి, ఈ యొక్క ధనస్సు వారికి కానివ్వండి, అర్ధాష్టమ అష్టమ ఏళ్ళనాడు శని నడిచేటువంటి వారు ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాను, కేవలం ఆలస్యము స్ట్రెస్ తప్పితే వేరే మిమ్మల్ని ఎక్కడా కూడా ఏమీ ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే సీఎంలు పిఎంలు అయింది కూడా, కొంతమందికి వివాహాలు అవ్వడం కూడా కానివ్వండి, ఉద్యోగాలు రావడం కానివ్వండి, సంతానం కలగడం కానివ్వండి, ఇవన్నీ కూడా శని యొక్క పీరియడ్లో జరుగుతాయి. ఎందుకంటే శని కేవలం అందరూ ఏమనుకుంటారు, శనిలా తగులుకున్నావు, శని అంటే దారిద్రము, శని అంటే బాధ అనుకుంటారు. కాదు, శని మనకు ఒక విషయాన్ని నేర్పుతాడు, ఆయన ఒక టీచర్ లాగా. కాబట్టి శని కేవలం అవే బాధలే ఇస్తాడు అనుకుంటే కాదు, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు ఆయనే, మనకి వ్యాపారాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఆయుష్ని ఇచ్చేవాడు ఆయన. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఒక మనిషికి నరాలకు సంబంధించింది కానీ కాళ్ళకి సంబంధించిన ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఆయన అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది. సో ఇన్ని అంశాలు శనికి పాజిటివ్ సంబంధించినవి కూడా ఉంటాయి శనికి సంబంధించిన విషయంలో. మరి ఈ శనికి సంబంధించిన పాజిటివ్ జరగాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, మీరు నిత్యము కూడా ఎక్కువ బద్దకించకుండా, ఎక్కువ నిద్రపోకుండా, ఎక్కువ శ్రమించడము, మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా సేవలు చేయడము, మీ కిందన పనిచేసే వాళ్ళకి కాస్త వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళని సతాయించడం చేయకుండా కాస్త జాగ్రత్తగా చూసుకోవడం. వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము. అలాగే కాస్త నువ్వులు నూనె శివాలయంలో దీపారాధన కోసం అని చెప్పి ఇవ్వడము, మరియు ఈ యొక్క గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించడము, ఇవన్నీ చేస్తూ మీ పర్సనల్ చార్ట్లో ప్రస్తుతం నడుస్తున్న మహాదశ అంతర్దశలు, ప్రస్తుతం మీ జాతకంలో ఉండేటువంటి గ్రహస్థితికి శని మంచి చేసే యోగాలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే శని సంచారంలో అది మంచి చేసే పోర్ట్ఫోలియోస్తో కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏళ్ళనాడు శని రానివ్వండి, అష్టమ శని రానివ్వండి, అర్ధాష్టమ శని రానివ్వండి, ఏమీ భయపడాల్సిన పని లేదు, ఖచ్చితంగా మంచి చేస్తుంది. నేను దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పెట్టాను. ఒక వ్యక్తికి అష్టమ శనిలో చాలా బాగుంది, కర్కాటకం వరకు అష్టమ శని అయిపోయి ఎప్పుడైతే భాగ్యంలోకి వెళ్ళిపోయాడో అక్కడి నుంచి ఇబ్బంది పడ్డాడు. అంటే ఏమిటి, మీకు శని అంటే కేవలం అష్టమ అర్ధాష్టమ ఏళ్ళనాడు శని ఒకటే చూసుకోవడం కాకుండా అసలు మీ పర్సనల్ చార్ట్లో నడుస్తున్నటువంటి మహాదశలు అంతర్దశలు ఏమిటి, ఎటువంటి సిచ్యువేషన్స్లోకి అవి తీసుకెళ్తున్నాయి, దానికి మీరు ఎలా సిద్ధంగా ఉండాలి. మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, లేదా ఒక ఉద్యోగంలో ప్రయత్నం చేస్తున్నారు, లేదా విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, వివాహం చేసుకుందాం అనుకుంటున్నారు, ఒక చక్కగా ధనం సంపాదిద్దాం అనుకుంటున్నారు, ఒక ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నారు, దానికి మీ శని అనుకూలంగా ఉన్నాడా లేడా చూసుకోవాలి. ముఖ్యంగా ఇవి చూసుకుంటూ నేను ఇందాక చెప్పినటువంటి దానాలు కానివ్వండి చేస్తూ, లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది, అది కనుక ఎవ్వరు చేసినా కూడా వాళ్ళకి శని యొక్క ప్రభావం, శని మహాదశ నడుస్తున్నా ఎంత దారిద్ర్యంలో ఉన్నా ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. అదేమిటి అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః. ఇది చేయండి, ఖచ్చితంగా మీకు లైఫ్ బాగుంటుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.